ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఇటీవల అప్డేట్ లో ఇండిగో ఫ్లైట్ స్టేటస్ డిసెంబర్ 16 దట్టమైన పొగమంచు మరియు దృశ్యమానత సరిగ్గా లేకపోవడం వల్ల డిసెంబర్ 16 సోమవారం దేశీయ నెట్వర్క్లో అనేక ఇండిగో విమానాలు రద్దు చేయబడ్డాయి. అయితే ఉత్తర భారతదేశం అంతటా పొగమంచు ప్రభావంతో విమానాలు నడపడంపై డిసెంబర్ 16న ఇండిగో తెల్లవారుజామున ప్రయాణ సలహా జారీ చేసింది. ప్రభావిత నగరాలు అధికారిక నవీకరణ ప్రకారం వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే నగరాల పేర్లు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై. అయితే ఈ విమానాల నుండి అన్ని విమానాలు రద్దు చేయబడలేదు. అందువల్ల వాతావరణాన్ని బట్టి షెడ్యూల్ను మార్చవచ్చు. కాబట్టి విమాన స్థితిని తనిఖీ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని విమానయాన సంస్థ ప్రయాణికులకు సూచించింది. ఎయిర్లైన్ తన ఎక్స్ ఖాతాలో ట్విట్టర్ హ్యాండిల్లో ఉదయం 4:04 అధికారిక సలహాను పంచుకుంది. తెల్లవారుజామున పొగమంచు అప్పుడప్పుడు విమానాల కదలికలను నెమ్మదిస్తుందని, ముఖ్యంగా దేశంలోని ఉత్తర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో ఇది జరుగుతుందని తెలిపింది. శీతాకాలం ప్రారంభమవుతున్న కొద్దీ ఉత్తర భారతదేశం అంతటా తెల్లవారుజామున పొగమంచు రావచ్చు. ఇది అప్పుడప్పుడు విమానాల కదలికలను నెమ్మదిస్తుంది. మేము ముందుగానే హెచ్చరించాము, పంచుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మీరు విమానాశ్రయానికి వెళ్లే ముందు సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు మరియు మీ విమాన స్థితిని తనిఖీ చేయవచ్చు అని ఎయిర్లైన్ తన సలహాలో పేర్కొంది. ప్రయాణికులు ఏం చేయాలంటే, ఇండిగో ప్రయాణికులకు ఈ క్రింది సలహా ఇచ్చింది. అధికారిక ఇండిగో వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో రియల్ టైం విమాన స్థితిని తనిఖీ చేయండి. విమానాశ్రయాలకు చేరుకోవడానికి అదనపు ప్రయాణ సమయాన్ని అనుమతించండి. ఎయిర్లైన్ హెచ్చరికలు మరియు విమానాశ్రయ ప్రకటనలు నిశితంగా పరిశీలించండి. ఇండిగో తన విమాన స్థితి పేజీకి ప్రత్యక్ష లింకును పంచుకుంది. ప్లేయర్లను నిజ సమయం మార్పులపై తాజా ఉండమని కోరింది. తెల్లవారుజామున పొగమంచు మరియు తక్కువ దృశ్యమానత పరిస్థితులు కారణంగా శీతాకాలంలో పొగమంచు సంబంధిత సమస్యలు కాలానుగుణంగా ఉంటాయని మరియు ఎక్కువ వాతావరణంపై ఆధారపడి ఉంటాయని కూడా హైలైట్ చేసింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.